గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు మొత్తం 131 మందిని ఎంపిక చేసింది. వీరిలో 19 మంది మహిళలు, 6 విదేశీయులు, 16 మందికి మరణానంతరం అవార్డులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామస్, సాహితీవేత్త పి నారాయణన్ కు కూడా పద్మ విభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్ కు ఎన్ రాజాం కు పద్మ విభూషణ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి పద్మభూషణ్ ప్రకటించింది. వైద్య రంగంలో తమిళనాడుకు చెందిన కల్లిపల్లి రామస్వామి పళనిస్వామి, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కళల విభాగంలో మలయాళం దిగ్గజ నటుడు మమ్ముటికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల రంగంలో మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండేకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించింది. సామాజిక సేవా రంగంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మైలనందన్, కళల రంగంలో కర్ణాటకకు చెందిన శేఖవర్ధిని గణేష్ కు 3వ అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రజా వ్యవహారాల విభాగంలో వికే మల్హోత్రాకు ఇవ్వనున్నట్లు తెలిపింది. వాణిజ్య రంగంలో ఉదయ్ కోటక్, ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వల్లాపల్లి నటేషన్, క్రీడా రంగంలో విజయ్ అమృతరాజ్ పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం 113 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం వారిలో 45 మంది అన్సంగ్ హీరోలను ఎంపిక చేసింది. క్రీడా రంగంలో రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ క్రీడాకారిణి సవితా పూనియాకు పద్మశ్రీలు అందిస్తామని తెలిపింది. పద్మ అవార్డులను అందుకోనున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 11 మంది ఉన్నారు. పాడి పశుసంవర్ధక విభాగంలో మామిడి రామారెడ్డి, కళా విభాగంలో టాలీవుడ్ నటుడు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, తెలంగాణకు చెందిన దీపికారెడ్డి, సాహిత్యంలో ఏపీకి వెంపటి కుటుంబ శాస్త్రి, విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డి మానుగు చంద్రమౌళి, సంగీత కళాకారుడు, గత ఏడాది కన్నుమూసిన టీటీడీ మాజీ విద్వాంసుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం పద్మశ్రీ దక్కింది. తెలంగాణకు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కు పద్మశ్రీ దక్కింది. పద్మ అవార్డు విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ పనితీరు, నిబద్ధత, సేవ, ప్రతిభకు గుర్తింపు లభించిందన్నారు. పద్మ అవార్డు విజేతలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాతలు అని కొనియాడారు. అలాగే పద్మ పురస్కార విజేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. వివిధ రంగాల్లో సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.